ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము యెహోవాయందు నమ్మకముంచుము. లేఖన భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. స్నేహితులారా, దేవునిపై మన పూర్తి నమ్మకాన్ని ఉంచడం యొక్క ప్రాముఖ్యతను గురించిన అద్భుతమైన సంగతి ఈ వాక్యం తెలియజేస్తుంది కదూ. మన పూర్ణ హృదయముతో ప్రభువుని విశ్వసించడం అంటే పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్న చాలా సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవునిపైనే పూర్తిగా ఆధారపడే విషయాన్ని మనకి ఈ వచనము జ్ఞాపకం చేస్తుంది. మన పరిమిత అవగాహన నుండి దూరంగా వెళ్ళి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క మార్గములో నడుస్తూ అనుసరించాలి అని ఈ వాక్యం తెలియజేస్తుంది. వాస్తవంగా మనము మన సొంత అవగాహనలపై, సొంత ఆలోచనలపై చాలాసార్లు ఆధారపడిపోతూ ఉంటాం. మనము తరచుగా భయము, సందేహము, ఆందోళన, అనుమానము, ఏమి చేయాలో తెలియక గందరగోళానికి గురవుతూ ఉంటాం. అయితే మన మార్గాలను దేవునికి సమర్పించడం అనే ఆలోచన చాలా చక్కటి వినయము మరియు విశ్వాసం యొక్క చర్యను కలిగి ఉంటుంది. ఆయన ప్రణాళికలు మనకంటే, మన ఆలోచనల కంటే చాలా గొప్పవని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మనము సరైన మరియు ప్రయోజనకరమైన మార్గంలో నడవగలుగుతాం. స్నేహితులారా, మీ జీవితంలో దేవుని పూర్తిగా విశ్వసించడానికి మీరు శ్రమ పడేటువంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. వాటిని దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. దేవునిపై ఆధారపడి నా ఆలోచన యావత్తు అయ్యా నీ చేతిలో పెడుతున్నాను అంటూ మనం నేర్చుకోవాలి. మీ జీవితంలో దేవుని పూర్తిగా విశ్వసించడానికి మీరు శ్రమ పడేటువంటి విషయాలన్నీ గూర్చి ఒక్కసారి ఆలోచన చేయండి. వాటిని దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే ముందల ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడికి మిమ్మల్ని నడిపించడానికి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు. ఇంతవరకు మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యములు చేశారో, ఎన్ని సందర్భాలలో దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. లేకపోతే ఒక పేపర్ మీద రాసి వాటిని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించండి. ఇలా చేస్తున్నప్పుడు ఆయనపై మీకున్న నమ్మకం మరి ఎక్కువగా బలపడుతూ ఉంటుంది. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఒకటే, తండ్రి, మా జీవితాల కోసం మీరు ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నారని నాకు ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. నాలో ఉన్న ఆందోళన మరియు అనిశ్చయత వదులుకోవడానికి నాకు సహాయం చేయేసయ్యా. మీ చిత్తానికి లొంగిపోయే జ్ఞానాన్ని మరియు నా కొరకు సిద్ధపరిచిన మార్గాన్ని అనుసరించే ధైర్యాన్ని నాకు దయచేయి ప్రభువా అని గనక మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు నూతనమైన ద్వారాలు మన ఎదుట తెరుస్తాడు. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచితే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఈరోజు గనక మనం ఒప్పుకోగలిగితే కనుక ఖచ్చితంగా యేసయ్య మన త్రోవలను సరళం చేస్తాడు. దేవుడు ఈరోజు అంతా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.